నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రంగుల్లో మునిగి తేలిన తెలుగు రాష్ట్రాలు. మాస్కోలో సంగీత కచేరీపై ఉగ్రవాది దాడి. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం. బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో రైతుల ఇబ్బందులు పడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. హైదరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నిండాలని ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ ఆడారు. పలుచోట్ల కామదహనాలు కూడా జరిపారు. మన్మధుని పరాకాష్ఠకు పరమశివుడు ఆగ్రహ రూపం దాల్చిన సందర్భంగా కాముణ్ణి దహనం చేసిన రోజుగా కామదహనం జరుపుకుంటారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం నిర్వహించిన కామదహనానికి హాజరయ్యారు. అంతా మంచి జరగాలని వేడుకున్నారు. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాగాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. జనగామలో వాకర్స్ అసోసియేషన్ మిత్రమండలి ఆధ్వర్యంలో యువకులు సందడి చేశారు. డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. సంగీత కచేరీపై మాస్కో శివార్లలో విరుచుకుపడి 18 మందిని పొట్టన పెట్టుకున్న ముష్కరులు ఉక్రెయిన్కు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. శుక్రవారం నాటి ఘటనతో తమకేమాత్రం ప్రమేయం లేదని ఉక్రెయిన్ తోసిపుచ్చుతుండగా ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఆఫ్ఘాన్కు చెందిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ కాల్పులకు తామే తెగబడినట్లు చెప్పినా ఆయన మాత్రం ఈ పేరు ప్రస్తావించలేదు. కాల్పుల ఘటనలో 11 మందిని అదుపులో తీసుకున్నట్లు పుతిన్ తెలిపారు. ఈ దాడిని రక్తపాత, అనాగరిక, ఉగ్ర చర్యగా అభివర్ణించారు. అనుమానితులు నలుగురు ఉక్రెయిన్ వైపు ముందే సిద్ధం చేసుకున్న మార్గం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా తమ బలగాలు పట్టుకున్నాయని చెప్పారు. ముష్కరుల విచారణపై రష్యా ప్రసార మాధ్యమాలు కొన్ని వీడియోలను ప్రసారం చేశాయి. మెసేజింగ్ యాప్ ద్వారా ఇస్లామిక్ బోధకుడి వద్దకు ఒక వ్యక్తి తనను తీసుకువెళ్లి కాల్పుల్లో పాల్గొనేలా చేశాడని ఒక నిందితుడు చెప్పినట్లు ఒక వీడియోలో ఉంది. ముష్కరుల్లో ఒకడు ఆఫ్ఘాన్ సరిహద్దులోని తజికిస్తాన్ పౌరుడని కొన్ని మాధ్యమాలు గుర్తించాయి. Investigating this terrorist attack, and we already have some results. All the 4 perpetrators were directly involved, who were gunning people down, killing people. They were found and apprehended. They tried to escape. They were moving towards the border with Ukraine. And we have data that suggests that they were about to be moved towards the territory of Ukraine by those in Ukraine. Our military services, our emergency services, our investigators are working on finding out the orchestrators of this terrorist attack, those who gave them transportation, who gave them weapons, etc. మధ్యప్రదేశ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయంలోని గర్భగుడిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పూజారులు సహా 14 మంది భక్తులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గర్భగుడిలో భస్మహారతి ఇస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆలయ అర్చకుడు ఆశీష్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో హోలీ సందర్భంగా సాంప్రదాయ వేడుకలు జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. గులాల్ కారణంగా గర్భగుడిలో మంటలు వ్యాపించాయని చెప్పారు. ఆలయ అర్చకులు కూడా అగ్ని ప్రమాదంలో గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడు మరియు కుమార్తె ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వారు అక్కడే ఉన్నారని, గాయపడిన వారిలో ప్రధాన అర్చకుడు
బస్మార్తి సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అంశ్ పురోహిత్, చింతమన్ గెహ్లాట్ కూడా ఉన్నారు. सुबह में हाँ बढ़िया बढ़िया जी हाँ जी सुबह में हाँ बढ़िया बढ़िया లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన సొంత గూడు బీజేపీలోకి చేరారు. తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. మాజీ ముఖ్యమంత్రి సమక్షంలో తన పార్టీని బీజేపీలో కలిపారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పనిచేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరనని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని అన్నారు. ನಮ್ಮ ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಅವರು, ಪಿಸಿ ಮೋಹನ್ ಅವರು, ದೇವೇಂದ್ರಪ್ಪ ಅವರು, ಒಂದ್ಸಾರಿ ಜೋರಾಗಿ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ, ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಗೆ, ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರಿಗೆ, ಅಮಿತ್ ಶಾ ಅವರಿಗೆ, ಭಾರತ್ ಮಾತಾ ಕಿ, ವಿಜೇಂದ್ರ ಅವರಿಗೆ, ಜೆಪಿ ನಡ್ಡಾ ಅವರಿಗೆ, ಭಾರತ್ ಮಾತಾ ಕಿ, ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಜೆಪಿ ನಡ್ಡಾ ಅವರಿಗೆ ನಾನು ವಿನಂತಿಯನ್ನ ಮಾಡ್ತೇನೆ. ಇವತ್ತು ಎಲ್ಲರೂ ಕೂಡ ಚಪ್ಪಾಳಿಯೊಂದಿಗೆ ಸ್ವಾಗತ ಮಾಡಬೇಕು. ಕರ್ನಾಟಕ ಕಲ್ಯಾಣ ನನ್ನ ಕಷ್ಟದ ದಿನಗಳಲ್ಲಿ ಹೆಜ್ಜೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಹಾಕಿ ನನಗೋಸ್ಕರ ನಿಂತಿರುವಂತ ಎಲ್ಲ ನನ್ನ ಕಲ್ಯಾಣ ರಾಜ್ಯ ಪ್ರಗತಿ ಪಕ್ಷದ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಕರ್ತರು, ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಸನ್ಮಾನ್ಯ ಯಡಿಯೂರಪ್ಪ ಅವರ ಆಶೀರ್ವಾದದಿಂದ, ವಿಜಯೇಂದ್ರ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರುವಂತ ನಮ್ಮ ಹಿರಿಯರು, ಕರ್ನಾಟಕ కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు పాడైపోతున్నాయని చెప్పారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న సోయ కూడా కాంగ్రెస్కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రుల పాలన గాలి కొదిలేశారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. గతంలో కేఆర్ఎంబీ అడ్డు చెప్పినా తాము పొలాలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. నాగార్జున సాగర్ కట్ట మీదకు వెళ్లడానికి మంత్రులకు లాగులు తడుస్తున్నాయన్నారు. కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సోయ లేకుండా ఉన్నారని మండిపడ్డారు. లోని 6 నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్లి ప్రజల దృష్టి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. అంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు, ఆయా జిల్లాల మంత్రులకు మొరబెట్టుకున్నారు. నీళ్లున్నాయి, అవకాశం ఉంది, కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే మేము బాధపడం, కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్లు తెచ్చివ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్లు ఇవ్వలేకపోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయా మంత్రులకు వెళ్లి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు. ఒకవైపు కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉండే, కుంగిన పిల్లర్లకి
కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధమే లేకుండా నీళ్లు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతాంగం పట్ల సోయి ఉన్నా, వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి. నిజమే, ఒకవైపు కరువు తరువుకు వస్తుంది కనబడుతుంది మనకు. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయా సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు కూర్చొని సమీక్ష చేసి రైతులకు మనం ఏ డైరెక్షన్ ఇవ్వాలి, ఎటువంటి పంటలు పెట్టుకోవాలి, ఎక్కడికి ఏ ఎకరానికి ఏ నీళ్లు ఇవ్వగలుగుతాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. గతంలో ప్రతి సంవత్సరం 2 పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సమీక్షలు నిర్వహించేది. జిల్లాల వారీగా జిల్లాలో మంత్రులు అందరం కూడా ప్రతి కలెక్టరేట్ లో సమీక్షలు నిర్వహించి ఈ సీజన్ లో కాలం ఎట్లా ఉండబోతుంది, రైతులు ఏ రకమైన పంటలు పెట్టాలి, ఏవి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని రైతులకు చెప్పి. ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రదారులపై 24 గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. బాగుండాలి, ముఖ్యంగా మా ఒంటిమిట్టలో శాంతి భద్రతలు బాగుండాలని ఒంటిమిట్ట ప్రజలందరూ కూడా నిద్రాహారాలు మాని శ్రీరాముడి భజన చేసి అక్కడ శ్రీరాముడికి ఎన్నో సేవలు పూజలు చేసినటువంటి ఒంటిమిట్ట సాక్షాత్తు కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట, ఆ ఒంటిమిట్టకి శ్రీరాముడు ఒక రాజులాగా ఉన్నాడు. అక్కడ శ్రీరాముడిని కూడా, శ్రీరాముడి ఆలయం ఉన్న దగ్గర కూడా వైసీపీ నేతలు ఎవరిని వదలట్లా. అంటే దేవుడన్నా లెక్కలేదు వీళ్ళకి, ముఖ్యమంత్రి అన్నా లెక్కలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే లెక్కలేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కాబట్టి మనం ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా కర్నూలులో ఒక కుటుంబం వైసీపీ చేసే అరాచకాలకి కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అవాళ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మైనార్టీస్ అందరూ కూడా అయ్యో అన్యాయం చేశారు, మా వాళ్ళు అన్యాయం అయిపోయారు అని గగ్గోలు పెట్టినటువంటి ఒక 5-6 నెలల క్రితం వైసీపీ చేసినటువంటి అరాచకం అది ఇంకా మనం మర్చిపోలా. ఆ కుటుంబాలు చేసుకున్నటువంటి ఆత్మహత్య మన కళ్ళ ముందు ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒంటిమిట్టలో వైసీపీ అరాచకం చేసి పాల సుబ్బారావు అలాగే పద్మావతి వినయ్ అనే ముగ్గురు ఆత్మహత్య చేసి. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా కొంతమంది తనపై కక్ష కట్టి అనేక రకాలుగా ఇబ్బందులు అవమానాలకు గురిచేశారని వైకాపా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఆరోపించారు. అందుకే ఇక్కడ ఇమడలేక పార్టీని వీడనున్నట్లు వెల్లడించారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో ఎలీజాకు కండువా కప్పి పార్టీలోకి వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అనంతరం ఎలీజా మాట్లాడారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది, అలాగే పోస్ట్ ద్వారా కూడా నిన్న పంపించడం జరిగింది. ఈరోజు మరి గౌరవనీయులు షర్మిల మేడం గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరొకరితోటి మరి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేయటం, అలాగే శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయడానికి మరి పాల్పడ్డారు. అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు. మరి ఇలాంటి దుర్మార్గమైన వాస్తవానికి కళాకారుడు తన నైపుణ్యాన్ని జోడిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ప్రముఖ నటుడు బ్రహ్మానందం అన్నారు. శ్రీ కళాక్షేత్ర ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన
పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 202 మంది కళాకారులు గీసిన శ్రీ వెంకటేశ్వరుని చిత్రాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. లలిత కళల్లో నైపుణ్యం సాధించడం అందరికీ సాధ్యపడదని, అమ్మవారి ఆశీస్సులు ఉన్నవారే రాణించగలరన్నారు. నా అదృష్టం స్వామివారి ఆశీస్సులు. ఇందులో చిత్రలేఖనం అనేది ఒకటే. ఆర్టిస్ట్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒక్కటే, కళాకారులు చాలా మంది ఉంటారు. ఈ కళాకారులు తారతమ్యం మనం పెట్టుకుందే తప్ప ఆయన పెద్ద కళాకారుడు, ఈయన చిన్న కళాకారుడు, ఆయన ఇంత కళాకారుడు, ఈయన ఇంత కళాకారుడు అని కాదు. సూర్యుడికి ఉన్న వెలుగు సూర్యుడికి ఉంటుంది, మిడుగుడు పురుక్కున్న వెలుగు మిడుగుడు పురుక్కుంటుంది. ఏదైనా కాంతినిచ్చేదే. నా కళ నాది, నా స్థావత నాది, నా టాలెంట్ నాది, నా నైపుణ్యం నాది. మిగతా వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించి చాలా గొప్పవాళ్ళు అయితే అయి ఉండొచ్చు. ఈ పుస్తకం మీద ముఖ చిత్రం వేసినటువంటి బికేఎస్ వర్మ గారు ఉన్నారు. ఆయన బుక్కవరపు కృష్ణసాగర వర్మ ఆయన పేరు, బెంగళూరు. ఆయన 8 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చిత్రాన్ని చిత్రీకరించడం కంటే రచించి అది మా నట్టింట ఉంటుంది. ఇప్పుడు ఆయన వేసినటువంటి బొమ్మ ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా వేశారంటే ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ప్రధానంగా మన ఈ కళాశాలలో యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని శిల్పాలని వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్. లలిత కళలు. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటించారు. సాగునీళ్లు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను హరీష్ రావుకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాదుల ద్వారా పంపింగ్ చేసి నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. అప్పుడు అరచేతిలో స్వర్గం చూపించి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇగో మేము ఎక్కంగానే మొదలే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇలా 100 రోజులు దాటినా ₹1 రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు, ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఇగో మేముండంగా మరి ₹10,000 ఆ రోజు రైతు బంధు ఇస్తే ఇగో మేము వస్తే 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి నమ్మబలికిండ్రు. కానీ ఇలా 15,000 దేవుడమో ఎరుగు కానీ ఇచ్చే 10,000 కూడా ఈ రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇగో ఈ లక్ష్మిని అడిగినా, సత్యమ్మని అడిగినా, నరసింహాని అడిగినా, ఈడ ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇలా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే ₹10,000 కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఒకవైపు రైతు బంధు రాలేదు, ఇంకొక వైపు నీళ్లు వస్తలేవు, కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది, 15,000 రైతు బంధు ఇస్తామని మోసం చేసిండ్రు, వడ్లకు ₹500 బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు, 15,000 రైతు బంధు అని మోసం చేసిండ్రు. కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామన్నారు, వాళ్ళను కూడా మోసం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇవాళ స్పష్టమైతా ఉంది. ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 2 పంటలు పండినాయి, రైతు బంధు అందింది, కాలువలలో నీళ్లు అందినాయి, బంగారమూల పంటలు పండితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు, కరెంటు కూడా ఇప్పుడు. కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెస్ కాలనీలో 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమ బస్సును నిలిపి ఉంచడం కలకలం రేపింది. అందులో అట్టపెట్టెలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్సులో తనిఖీ చేసిన అధికారులు అందులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్ బుక్లు గుర్తించారు. తర్వాత బస్సును పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎప్పుడు తెచ్చారండి బస్సు? 3 రోజులు అయిందా? 3 రోజుల నుంచి ఇక్కడ ఉందా? దాంట్లో బాగా పెట్టారు. ఎవరు డ్రైవరు? చాలా ఏమో కదా. నేను ఎట్లున్నారండి? సర్దుకుంటున్నారమ్మా. మంచి బస్సు ఉంటుంది కదా, ఫస్ట్ బస్సు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మించారని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఆదివారం బాలానగర్ మండల పరిధిలోని మోతీ ఘన్పూర్ గ్రామంలో 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆనాడు తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎకరా భూములు ఉన్న ప్రజలకు సాగునీరు అందించాలని కంకణం కట్టుకున్నానన్నారు. ఆనాడు ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇప్పించినాం. ఆనాడు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు అనేక పోరాటాలు. ఈ కరువు జిల్లా, పాలమూరు జిల్లా, కరువు జిల్లా, ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో మన వాళ్ళు బతకనిక పోతారు. ఈ జిల్లాలో నీళ్లు వస్తే మన రైతులంతా కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో 1/2 ఎకరా ఉన్నా, 1/2 ఎకరా ఉన్నా, 1 ఎకరా ఉన్నా, 2 ఎకరాలున్నా ప్రతి ఒక్కరు కూడా ఎవరంతా వాళ్ళు సొంతంగా ఆ కుటుంబం సాగునీరుంటే అభివృద్ధిలోకి వస్తుందని ఆలోచన చేశారు. నీళ్ల కోసం పోరాటం చేసి కరువు జిల్లాలో ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఉండవల్లి కరకట్ట వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ను పోలీసులు రోజు తనిఖీ చేస్తున్నారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామంటూ ఆదివారం కూడా లోకేష్ కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు తనిఖీ చేశారు. వాహనం దిగి లోకేష్ తనిఖీలకు సహకరించారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు పదే తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తనిఖీల పేరిట ప్రతిపక్ష నేతల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైకాపా నేతల కార్లను ఎందుకు సోదాలు చేయడం లేదని లోకేష్ పోలీసుల్ని ప్రశ్నించారు. అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవుతే ఈయన పెద్ద ట్వీట్లు. వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్లారు. అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది. 2 లారీ డ్రైవర్ల మధ్య వివాదం నెలకొంది. ఆప్టింగ్ విషయంలో గణపతి అనే డ్రైవర్పై రాంబాబు అనే మరో డ్రైవర్ కత్తితో దాడికి పాల్పడిన సంఘటన దక్ష షిప్పింగ్ కంపెనీ ఆటోనగర్ వద్ద జరిగింది. గాయాలు పాలైన డ్రైవర్ గాజువాక ఆర్కే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరారీలో మరో డ్రైవర్ ఉన్నాడు. దర్యాప్తు చేస్తున్న గాజువాక పోలీసులు 2 days నుండి రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళిద్దరు నిన్న ఫోన్లో గొడవ పడ్డారు. అంటే నేను 2 days రావాలి, 2 రోజుల క్రితం రావాలి, ఎందుకు రాలేదు, నాకు వేరే పనులు ఉన్నాయి, నువ్వు రిలీజ్ చేస్తే కదా నా పనులు నేను కంప్లీట్ చేసుకోవాలనే దాని మీద ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు. ఫోన్లో ఆర్గ్యూ చేసుకున్నారు. దాని మీద ఈరోజు 10:30కి రాంబాబు అనే వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకు లేట్ వచ్చావని మళ్ళీ గొడవ పడ్డారు, కొట్టుకున్నారు. అయితే ఆయన దగ్గర ఉన్న చాక్తో ఈ గణపతిరావు అనే వ్యక్తికి చాక్తో పొట్ట మీద పడడం వల్ల ఇంజరీస్ అయ్యాయి. దాని మీద ఆర్కే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. మా సిఐ గారు వెంటనే వచ్చి ఆయన హాస్పిటల్ షిఫ్ట్ చేసి ముద్దాయి కోసం గాలింపు చేస్తున్నాం. ఆయన పట్టుకుంటామండి. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎలక్షన్ ప్రచార శంఖారావం ఈ నెల 27వ తేదీ బుధవారం ముగించనున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం శ్రీ వినాయకుని ఆశీస్సులతో ఆనవాయితీ ప్రకారం 35వ వార్డు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయం నుంచి ఎలక్షన్ ప్రచారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి పెద్దలు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ హాజరు కానున్నారు. ఈ మేరకు అసిల్మెట ఎమ్మెల్యే కార్యాలయంలో దక్షిణ పార్టీ శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 30వ వార్డు 31వ వార్డు బాపానంద్ గారు వచ్చారు. 32వ వార్డు 31వ వార్డు నాయకులందరికీ కూడా 32వ వార్డు మూలయ్య రామరెడ్డి గారు వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 33వ వార్డు అంటే సీరియస్గా
ఇది నాది బాధ్యత అని చెప్పేసి వస్తే కొంచెం మన వ్యూస్ ఒపీనియన్స్ మీ దగ్గరికి వస్తుంది. మనం ఎక్కడ ఉన్నామని చెప్పి మీరు నాకు తెలియజేస్తే దాని తగ్గ చేంజెస్ అవి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాటిలోని సర్వీస్ రెడ్డి గారు రండి సార్, వెళితే నాకు చెప్తే దాన్ని మీ చుక్కలు రొట్టి ఏది మీరు చేసేలేదు కదా, మీరు మ్యాక్సిమం తిరగలుగుతారు. కానీ తిరగడానికైనా సరే ఈరోజు ఏంటంటే గతంలో తిరిగింది వేరు, ఇప్పుడు తిరిగింది వేరు. ఇప్పుడు తిరిగిన దాన్ని ప్రతి దానికి వెళ్తాను, మీరేమో వాళ్ళకైతే చేయగలుగుతారు. సో దయచేసి అందుకని మీటింగ్ అన్నా కూడా మీరు వచ్చేస్తామంటే, లేదంటే సాయంత్రం పూట నేను ఇక్కడ ఉంటే ఇప్పుడు వచ్చేసారి ఇంకోసారి ఈ గ్యాప్ ఉంది. మీ వైసీపీ నేతలు భూదాహానికి ఒక చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డారని, దానికి మీరు ఏం సమాధానం చెబుతారంటూ జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన గండి బాబ్జీ వంశీకృష్ణ శ్రీనివాస్. విశాఖలో జరిగిన ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ, రాజంపేట ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన పాల సుబ్బారావు, పాల పద్మావతి, వీరి కుమార్తె వినయ మేరకు చేనేత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారికి ఒంటిమిట్ట పరిధిలోని హైవే పక్కన 3.10 ఎకరాల భూమిపై వైసీపీ పెద్దలు కన్నుపడి రెవెన్యూ వారితో కుమ్మక్కై అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారని తెలుసుకున్న బాధితులు న్యాయం చేయమని పలుమార్లు రెవెన్యూ వారిని ఫిర్యాదు చేసినా పట్టించుకోనందున వారి కుటుంబం బలి కావాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సంఘటనకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసుకుని వాడు పాస్బుక్ పొందేస్తే మీరు వెళ్ళి అడిగారంట కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో. ఏమండి భూమి మాదైతే మీరు వాడికి ఎవరితో ఎలా ఇచ్చారు పాస్బుక్లోనో టైటిల్ డీడ్ అంటే నువ్వు ఎవరితో చెప్పుకోవడం చెప్పుకోని చెప్పంటే వాళ్ళు ఆవేశం చెంది ఎవరు చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ కలిసి అందరూ కలిసిన తర్వాత కుటుంబం మొత్తం భార్య, కూతురు, అతను కలిపి సూసైడ్ చేసుకోవడం జరిగింది విషయం అది. సో దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేశారు కాబట్టి అతను న్యాయం చేయవలసిన బాధ్యత కూడా జగన్కే ఉంది. ఇవాళ ఇటువంటి చేనేత కార్మికులు లెక్కది వీళ్ళు చేనేత చేసుకుని బతికేవాళ్ళు. ఆ కూతురు ఏదో చదివించుకున్నాం కదా భూమి అమ్ముకోవడానికి వెళ్తే భూమి వేరే పేరు మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి అప్పుడు రెవెన్యూ వాళ్ళని కలెక్టర్ని కలిస్తే మేము ఏం చేయలేమని చెప్పారట. ఇంత దౌర్జన్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? దీన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి అన్యాయాలను అరికట్టాలని చెప్పి మనందరం కూడా ముక్తకంఠంతో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి తనతో చెస్ గేమ్ ఆడుతున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు తాడిపత్రి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసం వలస వెళ్తున్న వారి కోరికలు తీర్చాలంటే తన వల్ల కాదన్నారు. ఎంతమంది నాయకులు వెళ్ళినా కూడా తన వెంట నడిచే ప్రజలు, కార్యకర్తలు ఉన్నారన్నారు. ఒక దోపిడీ దొంగలు అనుకుంటారు, లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళందరూ కూడా వలసలు పోతున్నారు మన దగ్గర నుంచి. లాస్ట్ టైం నాకు ఎలక్షన్లు అయిపోయినాక ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒక నెలలో ఏ విధంగా ఉన్నారో ఈరోజు కూడా అదే విధంగానే వలసలు పోతారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం తప్ప వేరేది వాళ్ళ కోరికలు తీర్చాలంటే నాతో అయితే కాదు. మా ప్రత్యేకత అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసేస్తుందని అయితే వాళ్ళ కోరికలు తీర్చారు. ఎందుకంటే ఇప్పుడు చెప్తారు కానీ మళ్ళీ తర్వాత. సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి మాట్లాడుతూ, దేశంలో నియంత పాలన నడుస్తోందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేయడమే అని అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఎలక్షన్లు ఇంకో 2 నెలలు ఉన్నాయనగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలను, బ్యాంక్ అకౌంట్లను, ఒక 11 బ్యాంక్ అకౌంట్స్ని ఐటీ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఫండింగ్ అన్నది పొలిటికల్ పార్టీస్ రన్ చేయడానికి ఎంతగానో అవసరం. ఈరోజు మరి వాళ్ళు అతి దారుణంగా 2018-19లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం లేట్ అయిందని కారణంగా చెప్పి 210 కోట్లు పెనాల్టీ వేశారు. 115 కోట్లు మన ట్రైబ్యునల్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ 115 కోట్లు అసలు కాంగ్రెస్ కరెంట్ అకౌంట్లో అన్ని కోట్లే లేవు. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని స్టైఫిల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డబ్బులు ₹1 కూడా తీసుకునే ఆపర్చునిటీ లేకుండా చేస్తున్నారు. ఈరోజు మరి ఇన్ని రూల్స్ మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంటు 65 కోట్లను మొన్న కాంగ్రెస్ ఖాతాల నుంచి విత్డ్రా చేసింది.
ఇది ఎప్పుడు? ఇది ఇంకా మ్యాటర్ స్టిల్ సబ్జుడిస్లో ఉన్నప్పుడు ఇది చేసిన పని. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళకి వర్తించవా? ఇన్ని నీతులు చెప్తున్న బీజేపీ ప్రభుత్వం ఎలక్టారల్ బాండ్స్, ఎక్స్టార్షన్ బాండ్స్ అంటాం మేము వాటిని. ఈ ఎక్స్టార్షన్ బాండ్స్ ద్వారా 6,000 కోట్లు ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి, ఈడీని, సిబిఐని పంపించి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర 6,000 కోట్లు లాక్కొని ఈరోజు అదే డబ్బులు ఎలక్షన్లో వాడుతుంది. కానీ మా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు ఇచ్చిన డొనేషన్లు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VSD న్యూస్.